సంక్రేటపల్లి నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు కాలేజీల యాజమాన్యాలు వచ్చినప్పుడు అక్కడ అందరినీ కూడా నేను మాట్లాడి పొద్దున మీటింగ్, అది 8:30కి మీటింగ్ పెడితే మాట్లాడుతూ ఉంటే మేమందరం చెప్పినాం, నేను నిరంజన్ రెడ్డి గారు మీరు మంచి విద్యావంతురాలు, వారికే ఓటు వేయండి అని చెప్పి అక్కడున్న విద్యాసంస్థల యాజమాన్యాలను అడిగినాం. అందరూ గంభీరంగా సీరియస్గా కూర్చుని ఉన్నారు. మీరందరూ కూర్చున్నట్టే ఆ రోజు వాళ్ళు కూడా చాలా సీరియస్గా కూర్చుంటే నేను ఒక ఆయన పెద్ద మనిషి ఉండి, ఒక ఆయన కృష్ణారెడ్డి గారని, ఆయన అడిగితే ఏం కృష్ణారెడ్డి గారు బాగా సీరియస్గా ఉన్నారు, మాకు ఓటు వేస్తావా లేదా ఏం సంగతి అని అడిగితే ఆ కృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, నాకు మైక్ ఇస్తారా, ఒక 2 నిమిషాలు మాట్లాడతా అన్నారు. తప్పకుండా తీసుకోండి అని మైక్ ఇస్తే ఆయన ఏం చెప్పిండంటే, సార్ నా పేరు కృష్ణారెడ్డి, నేను మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్నట్టున్నది ఆ ఊరు, ఐతవోల్ అనే తాడూరు మండలం ఐతవోల్ అనే గ్రామం నాది. నేను ఆడనే పుట్టినా ఆడనే పెరిగినా, ఇంకా కూడా నాకు ఊళ్ళో వ్యవసాయం ఉన్నది. ఈరోజు నేను SVS అని ఒక మెడికల్ కాలేజ్ పెట్టినాను, ఏది మహబూబ్ నగర్ కేంద్రంగా SVS అని మెడికల్ కాలేజ్ పెట్టి ఒక 20 ఏళ్ళ నుంచి నడుపుతా ఉన్నాను. పాలమూరు రైతుల కష్టాలు ఎట్లుంటాయో నాకు కల్లారా తెలుసు, ఎందుకంటే నేను స్వయంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోన్ని. ఒకనాడు ఐతవోల్లో ఎవరన్నా అడిగేది నన్ను, కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత, కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడుంది అంటే, నా చేను చెరువు కింద ఉంది అని చెప్పే పరిస్థితి కాదు, నా చేను కిందకే చెరువు వచ్చింది, నాకు మొత్తం పాలమూరులో నీళ్లు వచ్చినాయని చెప్పే పరిస్థితి వచ్చింది. అంత గొప్పగా ఈరోజు మా జిల్లాలోని చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మా జిల్లాలో ఈరోజు కరివెన, వట్టెము, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏదుల, ఈ లెక్కన మొత్తం బ్రహ్మాండంగా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. పాలమూరు పచ్చబడుతున్నది. మీరు ఎప్పుడన్నా హెలికాప్టర్లో వస్తే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు ఇవాళ పాలమూరు కూడా పరవశించిపోతున్నది, వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది అని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్తే మా మనసంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఇందుకోసమే కదా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది. ఏ కృష్ణా జలాలైతే కిందికి బిరబిరా పారిపోతుండేనో, మన రైతులకి అందకుండా కిందికి పోయేదో, ఆ కృష్ణా జలాలని ఇవాళ ఒడిసి పట్టి ఒక్కొక్క నీటి బొట్టు లెక్క తీసుకొని బ్రహ్మాండంగా ఇవాళ మన బీడు భూముల వైపు మళ్ళించిన నాయకుడు కేసీఆర్ గారా కాదా? ఒకసారి గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబడేటట్టు చప్పట్లు కొట్టాలి. మీ మంత్రి గారేమో 30 సెకండ్లు అన్నారు, కానీ నేను 30 సెకండ్లు అనను, హైదరాబాద్ కినబడాల. ఈ సప్పు వినబడుతుంది, హైదరాబాద్ నాకైతే వినబడతలేదు. ఇవాళ నిజంగా కూడా మన రాష్ట్రం భారతదేశం అంతా కూడా నివ్వెరపోయి చూసే విధంగా అభివృద్ధిలో కొత్త పుంతలు దొక్కుతా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం మీ మంత్రి గారి నాయకత్వంలో అద్భుతాలు సృష్టిస్తూ ఉంది. వరి ధాన్యం ఉత్పత్తిలో మరి నెంబర్ 1 అయినాం ఇవాళ తెలంగాణ భారతదేశంలో. ఓ 2 ఏళ్ల కిందట ఎండాకాలం యాసంగిలో వచ్చే పంట మన దగ్గర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల ఆ వరి గింజ ఇరుగుతుంది. ఇరిగిన తర్వాత దాన్ని మనం వడ్లు చేయాలంటే నూకలైతుంది, అది దాన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది, పారాబాయిల్డ్ రైస్ చేయాల్సి ఉంటుంది. ఆ పారాబాయిల్డ్ రైస్ కొనమంటది కేంద్ర ప్రభుత్వం. మేము కొనము, మాకు ఇప్పటికే చాలా ఉన్నాయి నిల్వలు, మేము కొనము అంటారు వాళ్ళు. అంటే నేను మంత్రి గారు మేమందరం కలిసి ఒక 5-6 మంత్రులం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకి ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ కేంద్రంలో ఉండే ఆహార వ్యవహారం అంతా చూసే మంత్రి గారు పీయూష్ గోయల్ అని ఉంటారు, ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర పోయి మేము చెప్పినాం, సార్ 2014లో మా తెలంగాణలో మొత్తం సేకరించిన వరి ధాన్యం ఆనాడు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది తెలంగాణలో. 5 ఇంతలకు పైగా బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. కాబట్టి మీరు కొనమంటే ఎట్లా అని చెప్పి గట్టిగా అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, మాకు మీరు చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు, నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదు. అట్లెట్లయితే భారతదేశంలో 75 ఏళ్లలో ఏ రాష్ట్రము చేయని పని మీరు 5-6 ఏళ్లలో చేసినామంటే ఎట్లా నమ్మాలి? నేను ఎట్లా నమ్మాలి? నాకు ఎట్లా మీరు రుజువు ఏమని ఇస్తారా అన్నాడు. క్యా చమత్కార్ కియా ఆప్నే, ఆయన అన్నమాట ఎగ్జాక్ట్గా హిందీలో చెప్పిన మాట ఏంటంటే, క్యా చమత్కార్ కియా ఆప్నే, ఏం చమత్కారం చేసినారు మీరు, ఏం సృష్టించినారు మీరు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని అడిగినాడు. మేము ఆయనకు చెప్పినాం, సార్ కావాలంటే విమానం ఖర్చులు మేమే పెట్టుకుంటాం, ఇక్కడికి వచ్చినాక ఒక హెలికాప్టర్ కూడా పెడతాం, నువ్వు రా. ఒకనాడు బీడు భూములతో, ఒకనాడు కరువుతో అల్లాడిపోయిన మా పాలమూరు ఇవాళ ఎట్లయిందో నీకు చూపెడతాం రా అని చెప్పి ఆ రోజు మేము అందరం కూడా ధీమాగా ధైర్యంగా
మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు రైతన్నలు ఇచ్చిన ఆశీర్వాదంతో గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఆ స్థాయి, ఆ గౌరవం అంత గర్వంగా మాకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే దానికి శ్రమజీవులైన రైతన్నలు, మరి మీకు అండగా నిలబడ్డ రైతు బంధు కేసీఆర్ గారే దానికి కారణం అని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడే మనం అనుకున్నట్టు మంత్రి గారు చెప్పినట్టు కానీ వరి మాత్రమే పండిస్తే ఎట్లా? మిగతా పంటలు కూడా ఆలోచన చేయాలా, ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచన చేయాలా. భవిష్యత్తులో మన పిల్లలు కూడా వ్యవసాయంలోకి రావాలి అంటే వ్యవసాయం ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా లాభసాటిగా ఉండాలి అంటే ప్రత్యామ్నాయ పంటలు, ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలను కూడా ప్రోత్సహించాలి అని ఒక ఆలోచన చేసినాం. ఆయిల్ పామ్ ఎందుకు అంటే ఈ వంట నూనెలు ఏవైతే మనం ప్రతిరోజు మన దేశం అంతటా కూడా 28 రాష్ట్రాల్లో వాడుతూ ఉంటామో, ఇవాళ వంట నూనెలు దాదాపు 70% బయట నుంచే తెచ్చుకుంటా ఉన్నాం, బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనం ఎక్కడెక్కడో మలేషియా నుంచి, ఎక్కడో ఇండోనేషియా నుంచి, ఇతర దేశాల నుంచి ఈ వంట నూనెలు మనం